హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తులసి దళాలు ఏ దేవుడికి పూజకి నిషిద్ధమో మనం తెలుసుకుందాం. ఈ తులసి దళాలు వినాయకుడి పూజలో ఉపయోగించరంట. అదెందుకో మనం తెలుసుకుందాం. వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకొచ్చి పూజిస్తాం. ఈ పత్రాల్లో తులసి దళం ఉండదంట. సర్వదేవతలకు ఎంతో పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకున్నాను. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రికి కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. దానికి ప్రతిగా వినాయకుడు ఆమెని రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడ్డాడు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందిగా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బ్లాగ్. థ్యాంక్ యూ.